14th బిట్ ద్వయోః శబ్దయోః అంతర్లింగవచన నిర్దేశ సహితం రూపాణి లిఖత. మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2 4 8 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. రామ నది యుష్మది ఇక్కడ 3 ఇచ్చారు. నేను మెయిన్ ఇంపార్టెంట్ ఒక 12 చెప్తాను మీకు, అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ మీకు స్త్రీలింగ శబ్దాస్, పుల్లింగ శబ్దాస్, నపుంసకలింగ శబ్దాస్, సర్వనామ శబ్దాస్ అని ఉంటాయి. సో స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగ శబ్దాస్ టోటల్ ఈ 12 అనమాట. ఇంకా సర్వనామ శబ్దాస్ వదిలేస్తే ఇవి 3 చదివితే 3 వచ్చేస్తాయి. ఒకవేళ సర్వనామ శబ్దాల నుంచి ఒకటి ఇచ్చినా ఇవి 3 చదువుతారు కాబట్టి సరిపోతాయి. అంటే 4 ఉంటాయి, మీకు 4లో నుంచి 3 నేర్పిస్తున్నాను, నేను 3 చెప్తున్నాను, ఓకేనా. సో ఈ 3లో ఇవి ఉంటాయన్నమాట 12. రామ, కవి, భాను, వనం, వారి, మధు, సీత, నది, మతి, వధూః, ధాత, గౌ. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. నేను ఓరల్ ఇవి చెప్పేస్తాను. చూడండి మీకు ఇలా ఉంటాయన్నమాట బాక్సెస్. శబ్దాస్ అంటారు వీటిని, ఇవి శబ్దాస్ అన్నమాట. మీకు ఒక 2 or 3 శబ్దాస్ నేర్చుకున్నారంటే మీరే ఈజీగా రాసేయచ్చు, ఓకేనా. సో లైన్గా ఇవి 12 చెప్పేస్తాను నేను. ఇంకా మీరు రాసేటప్పుడు ఇప్పుడు మీకు రామాని క్వశ్చన్ వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఏం రాయాలంటే అకారాంతః పుల్లింగ రామశబ్ద, ఇది ఏ లింగం అని కూడా అక్కడ అడిగారనమాట. అంతవచన లింగ నిర్దేశ సహిత అన్నారు. సో ఇక్కడ అదేంటి అనేది నిర్దేశించి రాయాలన్నారు కాబట్టి మీరు ఇది రాయాలన్నమాట అకారాంత. ఇది రాయకపోయినా పర్లేదు, బాక్స్ రాస్తే కానీ హాఫ్ మార్క్, పావు మార్క్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. 98 99 రావాలంటే ఇలా రాయాలన్నమాట, ఓకేనా. బాక్స్ గీసేసి రాయండి. అండ్ నేను ఈ హెడ్డింగ్స్ కూడా ఒక 2 క్వశ్చన్స్కి హెడ్డింగ్స్ చెప్తాను, మిగతా నెక్స్ట్ క్వశ్చన్స్కి సేమ్ ఉంటాయి కాబట్టి ఇంకా లెందీ అవుతుంది చాలా వీడియో, కాబట్టి నేను ఓన్లీ ఈ మధ్యలో ఉన్న ఆన్సర్ చెప్పేస్తాను. ఈ హెడ్డింగ్స్ ఇవి సేమ్ ఉంటాయి, అవేం చెప్పను. ఇంకా మీరు ఎగ్జామ్లో రాయాలి. ఒక ఫస్ట్ 1 సెకండ్ 1కి చెప్తాను, థర్డ్ నుంచి ఏం చెప్పాను. విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తి రామః, రామౌ, రామాః. సంబోధన ప్రథమా విభక్తి హే రామ, హే రామౌ, హే రామాః. ద్వితీయా విభక్తి రామం, రామౌ, రామాన్. తృతీయా విభక్తి రామేణ, రామాభ్యాం, రామైః. చతుర్థీ విభక్తి రామాయ, రామాభ్యాం, రామేభ్యః. పంచమీ విభక్తి రామాత్, రామాభ్యాం, రామేభ్యః. షష్ఠీ విభక్తి రామస్య, రామయోః, రామాణాం. సప్తమీ విభక్తి రామే, రామయోః, రామేషు. నెక్స్ట్ ఇకారాంతః పుల్లింగ కవి శబ్ద, కవి అని వచ్చినప్పుడు ఇది రాయాలన్నమాట. విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తి కవి, కవి, కవయః. సంబోధన ప్రథమా విభక్తి హే కవే, హే కవి, హే కవయః. ద్వితీయా విభక్తి కవిం, కవి, కవీన్. తృతీయా విభక్తి కవినా, కవిభ్యాం, కవిభిః. చతుర్థీ విభక్తి కవయే, కవిభ్యాం, కవిభ్యః. పంచమీ విభక్తి కవేః, కవిభ్యాం, కవిభ్యః. షష్ఠీ విభక్తి కవేః, కవ్యోః, కవీనాం. సప్తమీ విభక్తి కవౌ, కవ్యోః, కవీషు. ఉకారాంతః పుల్లింగః భాను శబ్దః. ఇంక ఇక్కడ నుంచి హెడ్డింగ్స్ చెప్పాను. మీరు హెడ్డింగ్స్లో ఇబ్బంది ఉంది, ఓరల్ రావట్లేదు అంటే బ్యాక్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ 1 సెకండ్ 1కి చెప్పాను, ఒకసారి చదువుకోండి. భానుః, భాను, భానవః. హే భానో, హే భాను, హే భానవః. భానుం, భాను, భానూన్. భానునా, భానుభ్యాం, భానుభిః. భానవే, భానుభ్యాం, భానుభ్యః. భానోః, భానుభ్యాం, భానుభ్యః. భానోః, భాన్వోః, భానూనాం. భానౌ, భాన్వోః, భానుషు. ధాత ऋकारान्तः पुल्लिङ्गः धातृशब्दः. धाता, धातारौ, धातारः. हे धातः, हे धातारौ, हे धातारः. धातारां, धातारौ, धातॄन्. धात्रा, धातृभ्यां, धातृभिः. धात्रे, धातृभ्यां, धातृभ्यः. धातृः, धातृभ्यां, धातृभ्यः. धातृः, धात्रोः, धातॄणां. धातरि, धात्रोः, धातृषु. नेक्स्ट ओकारान्तः पुल्लिंग गो शब्दः. गौः, गावौ, गावः.
हे गौः हे गावौ हे गावः गां गावौ गाः गवा गोभ्यां गोभिः गवे गोभ्यां गोभ्यः गेहो गोभ्यां गोभ्यः गेहो गवः गावं गवी गवोः गोषु. అజంతా స్త్రీలింగ శబ్ద ఇక్కడ నుంచి. అకారాంత స్త్రీలింగ సీతా శబ్ద. సీత సీతే సీతాః హే సీతే హే సీతే హే సీతాః సీతాం సీతే సీతాః సీతయా సీతాభ్యాం సీతాభిః సీతయై సీతాభ్యాం సీతాభ్యః సీతయాః సీతాభ్యాం సీతాభ్యః సీతాయాః సీతయోః సీతానాం సీతాయాం సీతయోః సీతాసు. నెక్స్ట్ ఇకారాంతః స్త్రీలింగः మతి శబ్దः. మతిః మతి మతయः హే మతే హే మతి హే మతయः మతిం మతి మతిః మత్యా మతిభ్యాం మతిభిః మత్యై ఆర్ మతయో మతయే ఏదైనా రాయొచ్చు. మతయే మతిభ్యాం మతిభ్యః మతేః మతిభ్యాం మతిభ్యః మతేః మత్యోః మతీనాం మతౌ మత్యోః మతీషు. నెక్స్ట్ ఈకారాంతః స్త్రీలింగో నదీ శబ్దः. నదీ నద్యౌ నద్యः హే నదీ హే నద్యౌ హే నద్యः నదీం నద్యౌ నదీః నద్యా నదీభ్యాం నదీభిః నద్యై నదీభ్యాం నదీభ్యः నద్యాః నదీభ్యాం నదీభ్యः నద్యాః నద్యోః నదీనాం నద్యాం నద్యోః నదీషు. నెక్స్ట్ ఊకారాంతః స్త్రీలింగः వధూ శబ్దः. వధుః వధ్వౌ వధ్వः హే వధూ హే వధ్వౌ హే వధ్వः వధూం వధ్వౌ వధూః వధ్వా వధూభ్యాం వధుభిః వధ్వై వధూభ్యాం వధూభ్యः వధ్వాః వధూభ్యాం వధూభ్యः వధ్వాః వధ్వోః వధూనాం వధ్వాం వధ్వోః వధూషు. నెక్స్ట్ అకారాంతః నపుంసలింగ శబ్దः. నపుంసలింగः వన శబ్దः. వనం వనే వనాని వనేన వనాభ్యాం వనైః వనం వనే వనాని వనేన వలాభ్యాం వనైః. ఇక్కడ వలాభ్యాం మిస్టేక్ వచ్చింది. వనాయ వనాభ్యాం వనేభ్యః వనాత్ వనాభ్యాం వనేభ్యః వనస్య వనయోః వనానాం వనే వనయోః వనేషు. నెక్స్ట్ ఇకారాంతః నపుంసలింగः వారీ శబ్దः. వరి వారిని వారిణి హే వారే హే వారిణి హే వారిణి వారి వారిణి వారిణి వారిణ వారిభ్యాం వారిభిః వారిణే వారిభ్యాం వారిభ్యः వారిణః వారిభ్యాం వారిభ్యः వారిణః వారిణోః వారిణాం వారిణి వారిణోః వారీషు. ఉకారాంతః నపుంసలింగः మధు శబ్దः. మధు మధుని మధుని హే మధు హే మధుని హే మధుని మధు మధుని మధుని మధునా మధుభ్యాం మధుభిః మధునే మధుభ్యాం మధుభ్యः మధునః మధుభ్యాం మధుభ్యः మధునః మధునోః మధూనాం మధుని మధునోః మధుషు. సో ఇవి 12 చదివితే మీకు చాలు, ఇంకా 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కంపల్సరీ ఇలా బాక్స్ గీయాలి, చక్కగా ఇందులో ఆన్సర్ రాయాలి. ఈ హెడ్డింగ్స్ అన్ని ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్లో రామా కవి చెప్పాను శబ్దాస్ చెప్పినప్పుడు, ఇంకా థర్డ్ నుంచి చెప్పలేదు. ఒకసారి చూసి చదివి రాయండి. ఇంకా 14th బిట్ కంప్లీట్.